బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ వింటర్ సెషన్స్ ఇవాల్టితో ముగియనున్నాయి. శాసనసభలో ఇవాళ రైతు భరోసా పైన స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు. ప్రశ్నోత్తరాలు 0 అవర్ లేదని ఇప్పటికే బులెటిన్ విడుదల చేశారు. రైతు భరోసా పైన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు. అధికార పార్టీతో పాటు బీజేపీ, ఎంఐఎం, సిపిఐ సభ్యులు పాల్గొని పలు సూచనలు చేశారు. భూభారతి బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. మరోవైపు మండలిలో ఇవాళ పలు బిల్లులకు ఆమోదం లభించనుంది. జీహెచ్ఎంసీ బిల్లు, తెలంగాణ మున్సిపల్ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ చట్టం 2024 బిల్లు, భూభారతి బిల్లులకు మండలి ఇవాళ ఆమోదం తెలపనుంది. సో ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ లాస్ట్ డే. మరి ఈ రోజు ఎలా ఉండబోతోంది, నిన్నటి ఇంపాక్ట్ ఈ రోజు సమావేశాల్లో కొనసాగబోతోందా అనేటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, ఖచ్చితంగా ఈ 7 రోజుల పాటు ఇది 7వ రోజు అసెంబ్లీ సమావేశం అనుకోవచ్చు. 7 రోజుల పాటు కూడా బీఆర్ఎస్ ఆందోళన నిరసనల మధ్యనే సభ కొనసాగింది. ఈరోజు ఆఖరి రోజుగా ఉండబోతుంది. ఈరోజు రైతు భరోసా పైన కీలక ప్రకటన ఉండబోతుంది. రైతు భరోసా పైన ప్రభుత్వం చర్చించబోతుంది సభలో. మరి ఈ చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొంటారా, లేదంటే ఈ 7 రోజుల పాటు కొనసాగించిన ఆందోళన కొనసాగిస్తారన్న చూడాల్సి ఉంటుంది. ఈరోజు అయితే రైతు భరోసా పైన కీలక ప్రకటన ప్రభుత్వం చేయబోతుంది. ముఖ్యంగా రైతు భరోసా ఎన్నికల ప్రధాన హామీగా ఉంది. ఏడాదికి ఎకరాకు 15,000 అంటే 7,500 7,500 ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే దీన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలన్న దానిపైన కొంత గైడ్లైన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఒక అధ్యయనం చేసి ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు రైతు భరోసా పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయబోతున్నారు. దీనికి ఎవరు అర్హులు అన్న దానిపైన ఇప్పుడు అందరి ఆసక్తి ఉందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో రైతు బంధుగా ఉన్న కొండల్, నిన్న జరిగినటువంటి సెషన్స్ పరిణామాలు నేపథ్యంలో ఈ రోజు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే స్పీకర్ ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చా? అంటే దానిపైన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైట్ చేస్తూ ఉన్నారు కదా, స్పీకర్ చర్యలు తీసుకోవాలని. ఖచ్చితంగా ఈ ఫార్ములా కేసుకు సంబంధించి సభలో చర్చ పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పట్టుబడుతూ వస్తుంది. గత 3 రోజుల నుంచి నిన్న మొన్న కూడా ఈ ఫార్ములా రేసింగ్ దానిపైనే చర్చ జరగాలని పట్టుబడుతున్న నేపథ్యంలో నిన్న కూడా పూర్తిగా సభ స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 2 సార్లు వాయిదా పడింది. వాయిదా పడిన తర్వాత ఏదైతే ధరణికి సంబంధించి ధరణి బిల్లుకు సంబంధించి భూభారతికి సంబంధించిన బిల్లుకు ఆమోదం నిరసనల మధ్యనే ఆమోదం తెలిపింది. అయితే ఈరోజు కూడా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరోసారి ఈ ఫార్ములా రేసింగ్ పైన చర్చ జరపాలని పట్టుబట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈరోజు ఆందోళనలు ఏ స్థాయికి వెళ్తాయి? నిన్ననే సభ పూర్తిగా అట్టుడికిపోయిన పరిస్థితి మనం చూసాం. మరి ఈరోజు ఆ నిరసనలు మరింత తారాస్థాయికి వెళ్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పరిస్థితుల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సభ సజావుగా సాగాలని చెప్పి స్పీకర్ పదే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. మరి విపక్షాలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందా, లేదంటే నిన్నట్లాగానే ఆందోళనలు కొనసాగిస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. సంధ్య. రైట్ కొండల్.